ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 8 అక్టోబరు 2023. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్డ్ డేటు 9/1/1996. ఈరోజు మురళి హెడ్లైను బాలకుల నుండి యజమానులము అనే నశాలో ఉండేందుకు మనసుకు రాజుగా అవ్వండి. బాప్దాదా చెప్తున్నారు, ఈరోజు విశ్వానికి యజమాని అయిన తండ్రి నలువైపులా ఉన్న యజమానుల నుండి బాలకులుగా అయ్యే పిల్లలను చూస్తున్నారు. మీరు బాలకులు కూడా మరియు యజమానులు కూడా అయ్యారు. విశ్వానికి యజమానులుగా భవిష్యత్తులో అవుతారు, కానీ తండ్రి యొక్క సర్వ ఖజానాలకు మాత్రం మీరు ఇప్పుడే యజమానులుగా అయిపోయారు. విశ్వరాజ్యాధికారులుగా భవిష్యత్తులో అవుతారు, కానీ స్వరాజ్యాధికారులుగా అయితే ఇప్పుడే ఉన్నారు కదా. అందువలన మీరు బాలకులు కూడా మరియు యజమానులు కూడా రెండు అయ్యారు కదా. బాలకులము అనే నశ సదా ఉండనే ఉంటుంది. మేము బాలకులము అనే నశ ఎమర్జ్ రూపంలో కానీ మర్జ్ రూపంలో కానీ చాలా మందిలో ఉండడాన్ని బాబ్దాదా గమనించారు. ఎందుకంటే స్మృతిలో కూర్చున్నప్పుడు కూడా ఏ స్మృతి ఉంటుంది? బాబా అనే స్మృతి ఉంటుంది. కనుక బాబా అని ఆలోచిస్తున్నారు లేక చెప్తున్నారు అంటే మీరు పిల్లలు కనుకనే బాబా అని అంటున్నారు. ఎవరైతే సత్యమైన సేవాదారులుగా ఉంటారో వారి నోటి నుండి మాటి మాటికి ఏమని వస్తుంది? బాబా ఇది చెప్పారు, బాబా ఇది చెప్తున్నారు అని అంటారు. పూర్తి రోజంతట్లో చెక్ చేసుకుంటే సేవలో ఎన్నిసార్లు బాబా బాబా అని అంటూ ఉంటారు. కానీ బాబా అని అనేవారు రెండు రకాలుగా ఉన్నారు. మొదటి రకం హృదయపూర్వకంగా బాబా అని అనేవారు. రెండవ రకము జ్ఞానం యొక్క బుద్ధితో అనేవారు. ఎవరైతే హృదయపూర్వకంగా బాబా అని అంటారో వారి మనసుకు సదా సహజముగా బాబా ద్వారా ప్రత్యక్ష ప్రాప్తి అయిన సంతోషము మరియు శక్తి లభిస్తాయి. ఎవరైతే కేవలం బుద్ధి బాగున్నందువలన జ్ఞానము అనుసారంగా బాబా బాబా అని అంటారో అలా అంటున్న సమయంలో వారికి స్వయానికి కూడా సంతోషం అవుతుంది మరియు వినేవారికి కూడా ఆ సమయం వరకు సంతోషం అవుతుంది. మంచిగా అనిపిస్తుంది, కానీ సదాకాలానికి మనసులో ఏవైతే సంతోషము మరియు శక్తి రెండు ఉండాలో అవి ఉండవు. ఒకసారి ఉంటాయి, ఒకసారి ఉండవు. ఎందుకు అని అంటే వారు హృదయపూర్వకంగా బాబా అని అనలేదు. కనుక బాబ్దాదా చూశారు, బాలకులము అని నిశ్చయం అందరికీ ఉంది. నశ కూడా అప్పుడప్పుడు ఉంటుంది, అప్పుడప్పుడు ఉండడం లేదు. మేము బాబాకు చెందిన వారము అనే నిశ్చయంలో చాలామంది బాగున్నారు. బాలకులుగా అయితే ఉండనే ఉన్నారు, కానీ మీరు కేవలం బాలకులే కాదు, బాలకుల నుండి యజమానులు కూడా, అంటే డబల్ రెండు అయ్యారు అంటున్నారు బాబా. యజమాని స్థితి ఒకటేమో మీరు స్వరాజ్యాధికారి యజమానులు, రెండవది తండ్రి యొక్క సర్వ ఖజానాలకు కూడా యజమానులు. ఎందుకంటే సర్వ ఖజానాలను ఇది నా వారసత్వము అని మీవిగా చేసుకున్నారు. ఇచ్చే దాత తండ్రియే, కానీ మీరు నా వారసత్వానికి యజమానులు అని తండ్రి మీకు ఇచ్చారు. ఈ వారసత్వం అందరికీ లభించిందా? కొందరికి తక్కువగా, కొందరికి ఎక్కువగా ఇలా అయితే లభించలేదు కదా. అందరికీ ఒకే విధంగా లభించింది కదా. లేకుంటే కొందరికి 1 కోటి, కొందరికి 10 కోట్లు ఇలాగైతే లభించలేదు కదా. ఎందుకంటే తండ్రి వద్ద గల ఖజానాలు అనంతమైనవి. ఎంతమంది పిల్లలు ఉన్నా తండ్రి వద్ద ఉన్న ఖజానాలు పంచితే తరిగిపోయేవైతే కాదు.
తండ్రి వద్ద తెరవబడిన మరియు సంపన్నమైనటువంటి భండారం ఉంది కనుక తండ్రి ఎవరికైనా తక్కువ ఎందుకు ఇస్తారు? ఉన్నదే పిల్లలకు ఇవ్వడం కోసం అన్నప్పుడు కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ ఇలా ఎందుకు ఇస్తారు? కనుక ఒకటేమో తండ్రి వారసత్వానికి అధికారి అంటే యజమానులు, రెండవది స్వరాజ్య యజమానులు. స్వరాజ్యం లభించిందా? రెండింటికి యజమానులుగా ఉన్నారా అని అడుగుతున్నారు బాబ్దాదా. యజమానులుగా ఉన్నారు కదా, పక్కాయే కదా. మరి యజమానులుగా అయ్యి ఎంత సమయం నడుస్తున్నారు? స్వరాజ్యము మా జన్మసిద్ధ అధికారము అని కూడా అంటారు కదా. అందరూ ఇలా అంటారు కదా. లేక మహారథుల జన్మసిద్ధ అధికారము మాది కొంచెమే అని అంటారా? స్వరాజ్యాధికారం అందరికీ లభించిందా లేక కొద్ది కొద్దిగా లభించిందా? ఇందులో పూర్తి పక్కాగా ఉండాలి. మీ సొంత సర్వ కర్మేంద్రియాలు ఆజ్ఞానుసారంగా నడుస్తున్నాయా అనేది మీరు చెక్ చేసుకోండి. కర్మేంద్రియాలు స్వరాజ్యాధికారులైనటువంటి మీకు కర్మచారులు, అవి యజమానులైతే కాదు కదా. యజమాని అంటే మీరు. ఇది కరెక్టే కదా. లేకుంటే కర్మచారులు యజమానులుగా, మీరేమో కర్మచారులుగా ఇలా ఏమైనా అయిపోతున్నారా? బాబ్దాదా చూశారు, పిల్లల స్థితిలో అన్నిటికంటే ఎక్కువగా యజమాని స్థితిని మరపింపచేసేది లేక సమయానుసారం రాజును తన వశం చేసుకునేది మనస్సు. అందుకే తండ్రి ఇచ్చిన మంత్రం కూడా ఏమిటి? మన్మనాభవ. తన్మనాభవ, ధన్మనాభవ లేక బుద్ధి మనాభవ ఇలాగైతే అనలేదు కదా. మన్మనాభవ అని అన్నారు. మనసు తన ప్రభావాన్ని వేస్తుంది. అప్పుడు మనసు యొక్క వశంలోకి వెళ్ళిపోతారు. చూడండి, ఏదైనా చిన్న వ్యర్థ విషయము లేక వ్యర్థ వాతావరణము లేక వ్యర్థ దృశ్యము, వీటన్నిటి ప్రభావము మొట్టమొదట దేనిపైన పడుతుంది? మనస్సు పైన ఆ ప్రభావం పడుతుంది కదా. తరువాత బుద్ధి దానికి సహయోగం ఇస్తుంది. ఒకవేళ మనసు మరియు బుద్ధి అలాగే నడుస్తూ ఉన్నట్లయితే అదంతా కూడా ఒక సంస్కారంలాగా మారిపోతుంది. నాలో ఈ వ్యర్థ సంస్కారం ఎలా తయారైంది అని ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఎవరిలోనైనా చిన్న విషయానికే సెకండులో మనసులో ఫీలింగ్లోకి వచ్చే సంస్కారం ఉంది అనుకోండి, ఆ సంస్కారం ఎలా తయారైంది? తర్వాత మేము కోరుకోము, ఆలోచిస్తాము కూడా, కానీ జరిగిపోయింది అని అంటారు. దీనిని అంటారు సంస్కారానికి వశం అవ్వడము అని. కొందరికి కొంత సమయంలోనే మనసు ఉదాసీనంగా అయిపోతుంది. ఏదైనా కొద్దిగా చూసినా, కొద్దిగా విన్నా మనసు వెంటనే ఉదాసీనముగా అయిపోతుంది. తర్వాత ఒకవేళ ఎవరైనా అడిగితే ఏమంటారు? విషయం అంటూ ఏమీ లేదు, నా సంస్కారమే ఇంత, ఇది సరి అయిపోతుందిలే అని అంటారు. అది సంస్కారమే, కానీ ఎలా తయారైంది? మనసు మరియు బుద్ధి యొక్క ఆధారంతో అది ఒక సంస్కారంలాగా పరివర్తన అయిపోయింది. బ్రాహ్మణుల సంస్కారాలు కానటువంటి రకరకాల సంస్కారాలు ఉన్నాయి. బాబ్దాదా ఆలోచిస్తారు, ఎవరైనా మీరు ఎవరు అని మిమ్మల్ని అడిగితే మీరు ఏమంటారు? బ్రహ్మకుమారి లేక బ్రహ్మకుమారులము అని అంటారు. కనుక బ్రహ్మ యొక్క పిల్లలు ఏమయ్యారు? బ్రాహ్మణులు కదా. కానీ ఎప్పుడైతే వ్యర్థ సంస్కారాలకు వశమవుతారో ఆ సమయంలో బ్రహ్మకుమారి కుమారులైన బ్రాహ్మణుల లేక క్షత్రియుల. ఆ సమయంలో ఎవరు? ఒకవేళ ఇది కాదు అని స్వయంతో యుద్ధం చేస్తూ ఉంటే అప్పుడు మీరు బ్రాహ్మణులుగా అవుతారా లేక క్షత్రియులుగా అవుతారా? చాలామంది పిల్లలు 2 రోజుల నుండి నా మనసులో సంతోషం మాయమైపోయింది, ఎందుకో తెలియడం లేదు అని ఇలా చెప్తూ ఉంటారు. వాస్తవానికి లోపల అర్థం చేసుకుంటారు, కానీ బయటికి మాత్రం చెప్తారు, నాకు ఎందుకు సంతోషం మాయమైపోయిందో తెలియడం లేదు అని అంటారు. కానీ ఆ 2 రోజులు మీరు బ్రాహ్మణులా లేక క్షత్రియులా?
ఎవరి సంతోషం మాయమైపోతుందో మరి వారిని బ్రాహ్మణులు అని అనవచ్చా? అప్పుడప్పుడు క్షత్రియులుగా లేక అప్పుడప్పుడు బ్రాహ్మణులుగా అవుతారా? మేము యజమానులము అని అందరూ అన్నారు కదా. అయితే ఆ సమయంలో మీరు ఎవరు? యజమానుల లేక పరవశుల? బాబ్దాదా చూశారు, యజమాని స్థితిని చలింపచేయడంలో విశేషమైనది మనస్సు. మీరు స్వరాజ్యాధికారులు, మనసేమో మీ మంత్రి. లేకుంటే మనసు యజమానిగా మీరు మంత్రిగా ఉన్నారా? మీరు రాజులుగా ఉన్నారు కదా, మనసు అయితే రాజుగా లేదు కదా. అది మీకు మంత్రి, అలాగే మీకు సహయోగి కూడా. కనుక మనసుకు సదా యజమానిగా ఉంటే అప్పుడు మిమ్మల్ని స్వరాజ్య అధికారులు అని అంటారు. అలా లేకుంటే ఒకసారి అధికారులుగా, ఒకసారి ఆధీనులుగా ఉంటారు. దీనికి కారణం ఏమిటి? ఎందుకు పరివర్తన అవ్వడం లేదు? అర్థం కూడా చేసుకుంటారు, అయినా కూడా సంస్కారానికి వశమైపోతూనే ఉంటారు. కనుక మొదట మనస్సును మీరు కంట్రోల్ చేసుకోండి. మేము రాజులము అని అంటారు, కానీ రాజు అంటే వారిలో శాసన శక్తి అంటే రూలింగ్ పవర్ కూడా ఉండాలి కదా. పేరుకేమో రాజు, కానీ ఆ రూలింగ్ పవర్ లేదు అంటే అతని పరిస్థితి ఏమవుతుంది? అతని రాజ్యం నడుస్తుందా? నడవదు కదా. కనుక రూలింగ్ పవర్ ఎంత శాతం నాలో వచ్చింది అని మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి అని బాబ్దాదా అంటున్నారు. ఒక పొరపాటు ఎక్కువగా చేస్తున్నారు. దీనికి కూడా సంస్కారాలపై విజయం ప్రాప్తి చేసుకోలేకపోవడమే కారణము. చాలా సమయం పడుతుంది. రేపటి నుండి చెయ్యము అని అనుకుంటారు, కానీ రేపు అనేది వచ్చినప్పుడు ఈరోజు కంటే రేపటి విషయము చాలా పెద్దదిగా అయిపోతుంది. అప్పుడు నిన్నటి విషయం చిన్నది కదా, ఈ రోజుటి విషయం చాలా పెద్దది. పెద్ద విషయం అయినందువలన కొద్దిగా హెచ్చు తగ్గులైపోతుంది. మళ్ళీ సరిచేసుకుంటాము అని అంటారు. ఇలా పెద్దవారికి లేక తమ మనసుకు భరోసా ఇప్పిస్తూ ఉంటారు. ఇలా భరోసా ఇచ్చుకుంటూ నడుస్తారు, కానీ ఇది భరోసా కాదు, ఇది తప్పకుండా మోసము. స్వయాన్ని కూడా ఇది మోసం చేసుకున్నట్లే అని బాబా అంటున్నారు. ఆ కొంత సమయానికి స్వయానికి లేక ఇతరులకు ఇప్పుడిక బాగైపోతాము అని భరోసా ఇస్తారు. కానీ ఇలా చేసి స్వయాన్ని మోసం చేసుకునే అలవాటును చాలా పక్కాగా చేసేసుకుంటున్నారు. ఆ సమయంలో అర్థం కాదు, కానీ ఎప్పుడైతే ప్రాక్టికల్గా మోసపోతారో అప్పుడు అవును ఇది మోసమే అని అర్థం చేసుకుంటారు. కనుక ఏ పొరపాటు చేస్తారు? పెద్దవారు కానీ చిన్నవారు కానీ ఒకరికొకరు శిక్షణ ఇచ్చుకునేటప్పుడు ఏమంటారు? ఇది నా స్వభావము, ఇది నా సంస్కారము అని అంటారు. కొందరికి ఫీలింగ్లోకి వచ్చే సంస్కారం, కొందరికి దూరం అయ్యే సంస్కారము, కొందరికి మాటి మాటికి పరచింతన చేసే సంస్కారము, కొందరికి పరచింతన వినే సంస్కారము, ఇలా రకరకాలైన సంస్కారాలు ఉంటాయి. వాటి గురించి తండ్రి కంటే మీకే ఎక్కువగా తెలుసు కదా. కానీ బాబ్దాదా అంటున్నారు, దేనినైతే మీరు నా సంస్కారము అని అంటున్నారో అది మీదేనా? అది ఎవరిది అని అడుగుతున్నారు బాబ్దాదా. అది రావణునిది కదా, మరి నాది అని ఎందుకు అన్నారు? ఇది రావణుని సంస్కారము అని ఎప్పుడూ అనరు, నా సంస్కారము అని అంటారు. కనుక నాది అనే శబ్దమే పురుషార్థాన్ని చాలా డీలాగా చేసేస్తుంది. రావణుని వస్తువుని లోపల దాచిపెట్టి ఎందుకు పెట్టుకున్నారు? మనుషులైతే రావణుణ్ణి చంపిన తర్వాత కాలుస్తారు. కాల్చిన తర్వాత ఏదైతే మిగులుతుందో దానిని కూడా నీటిలో కలిపేస్తారు. కానీ మీరు మీదిగా చేసుకుని ఉంచుకుంటున్నారు. ఎక్కడైతే రావణుని వస్తువు ఉంటుందో అక్కడ అశుద్ధతతో పాటు శుద్ధ సంస్కారాలు కలిసి ఉంటాయా? రాజ్యం ఎవరిది? ఇది అశుద్ధత యొక్క రాజ్యము. శుద్ధత యొక్క రాజ్యం లేదు కదా.
అశుద్ధ రాజ్యంలో అశుద్ధ వస్తువును మీ వద్ద సంభాళించి పెట్టుకుంటున్నారు. బంగారు వజ్రాల వలె మీరు అశుద్ధతను సంభాళన చేస్తూ ఉన్నారు. అందువలన అశుద్ధము మరియు శుద్ధము రెండింటి మధ్య ఇప్పుడు యుద్ధం నడుస్తూ ఉంది. కనుక మాటి మాటికి బ్రాహ్మణుల నుండి పిల్లలు క్షత్రియులుగా అయిపోతున్నారు. నా సంస్కారము ఏది? తండ్రి సంస్కారం ఏదో అదే నా సంస్కారం కూడా. విశేషంగా కళ్యాణకారి, విశ్వ కళ్యాణకారి, శుభ చింతనదారి, అందరి పట్ల శుభ భావన, శుభ కామనాదారి, ఇవే నా ఒరిజినల్ సంస్కారాలు. మిగిలినవి ఏవి కూడా నావి కావు. ఏ అశుద్ధత అయితే లోపల దాగి ఉందో అది సంపూర్ణ శుద్ధంగా అవ్వడంలో మధ్య మధ్యలో విఘ్నాలు వేస్తూ ఉంటుంది. ఎలా తయారవ్వాలని అనుకుంటారో, ఏ లక్ష్యం ఉంచుకుంటారో దానిని ప్రాక్టికల్గా చేయడంలో తేడా వచ్చేస్తుంది. ఈ డైమండ్ జూబ్లీలో మేము తండ్రి సమానముగా అవ్వాలి అని చాలామంది పిల్లలు ఆలోచించారు. చాలామంది సంకల్పం కూడా చేశారు, బాబాకు వ్రాసి కూడా ఇచ్చారు. ఈ సంకల్పం ఉందా లేక ఆలోచించాలా? ఆలోచించాలి అంటే ఆలోచించుకోండి, కానీ మీ నెంబర్ వెనుక ఉంటుంది. ఎవరు చేస్తారో వారే పొందుకుంటారు అనే సామెత కూడా ఉంది కదా. అంతేకాని ఎవరు ఆలోచిస్తారో వారు పొందుతారు అనే సామెత అయితే లేదు. మీరు చాలా మంచి సంకల్పాలు చేస్తారు, బాబ్దాదా కూడా చదివి విని సంతోషిస్తారు. కానీ రావణుని యొక్క వస్తువులు ఏవైతే మీ దగ్గర దాచిపెట్టుకున్నారో అవి మనస్సుకు యజమానిగా అవ్వనివ్వవు. నా అలవాటు, నా స్వభావము, నా సంస్కారము, నా నేచర్, ఈ రావణుని ఆస్తిని మీ జతలో హృదయంలో పెట్టుకున్నారు. ఇక హృదయాభిరాముడు ఎక్కడ కూర్చుంటారు? స్థానం ఎక్కడుంది? రావణుని ఆస్తి పైన ఏమైనా కూర్చుంటారా? కాబట్టి వీటిని ఇప్పుడు తొలగించుకోండి అని బాబ్దాదా అంటున్నారు. ఎప్పుడైతే నాది అని అంటారో అప్పుడు నా స్వభావము లేక నా నేచర్ ఏది అని గుర్తు చేసుకోండి. ప్రపంచంలోని వారు కూడా మనసు ఒక గుర్రం లాంటిది అని, అది పరుగులు పెడుతూ ఉంటుంది అని, వేగంగా పరిగెడుతుందని అంటారు. కానీ మీ మనసు అలా పరిగెడుతుందా అని బాబ్దాదా అడుగుతున్నారు. మీ వద్ద శ్రీమతము అనే శక్తిశాలి కళ్ళెం ఉంది కదా. ఒకవేళ కళ్ళెం సరిగ్గా ఉంటే ఎలాంటి అలజడి కూడా జరగజాలదు. కానీ మీరేం చేస్తారు? బాబ్దాదా అయితే చూస్తూ ఉంటారు కదా, నవ్వు కూడా వస్తుంది. సవారీ చేస్తున్నప్పుడు కళ్ళెం చేతిలో ఉంటుంది. కానీ ఒకవేళ వెళ్తూ వెళ్తూ కళ్ళెం పట్టుకున్న వారి బుద్ధి లేక మనసు ఏదైనా ఒక సైడ్ సీన్ వైపు, అంటే ప్రక్క దృశ్యం వైపు ఆకర్షితమైంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కళ్ళెము కొంచెం డేలాగా, అంటే అది లూజుగా అయిపోతుంది. కళ్ళెం డేలాగా అవ్వడంతో మనసు తప్పకుండా చంచలతలోకి వెళ్ళిపోతుంది. కనుక శ్రీమతము అనే కళ్ళెమును సదా మీ స్మృతిలో ఉంచుకోండి. ఎప్పుడైనా ఏదైనా విషయం జరిగి మీ మనసు చంచలమైనప్పుడు శ్రీమతము అనే కళ్ళెమును టైట్ చేయండి, బిగించండి. అప్పుడు ఏమీ జరగదు అంటున్నారు బాబా. తర్వాత గమ్యానికి చేరిపోతారు. ప్రతి అడుగు కోసం శ్రీమతం ఉంది. కేవలం బ్రహ్మచారిగా అవ్వడం మాత్రమే శ్రీమతం కాదు. ప్రతి కర్మ కోసం శ్రీమతం ఉంది. నడవడము, తినడము, త్రాగడము, వినడము, వినిపించడము, అన్నిటికీ బాబా నుండి శ్రీమతం అయితే లభించింది కదా. ఉందా లేదా? మీరు పరచింతన చేస్తున్నారు అనుకోండి, ఇదేమైనా శ్రీమతం అవుతుందా? శ్రీమతమును ఢీలా చేస్తే మనస్సుకు చంచలమయ్యేందుకు అవకాశం లభిస్తుంది. ఆ తర్వాత దానికి అది ఒక అలవాటులాగా మారిపోతుంది. కనుక అలవాటు చేసేవారు ఎవరు? మీరే కదా. కనుక మొదట మీరు మీ మనస్సుకు రాజుగా అవ్వండి. లోపల ఈ మంత్రి తన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం లేదు కదా అని చెక్ చేసుకోండి.
ఉదాహరణకు ఈ రోజుల్లో రాజ్యంలో వేరే గ్రూపు తయారు చేసుకుని అధికారంలోకి వచ్చేస్తారు. మొదట ఉన్న వారిని కదిలించే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ మనస్సు కూడా అలాగే చేస్తుంది. బుద్ధిని కూడా తన వైపు ఆకర్షించుకుంటుంది. నోటిని, చెవిని అన్నింటినీ తన వైపే ఆకర్షించుకుంటుంది. కనుక ప్రతిరోజు చెక్ చేసుకోండి. ఓ మనస్సు అనే మంత్రి, నీవు ఏం చేశావు? ఎక్కడా కూడా మోసం చెయ్యలేదు కదా అని సమాచారాన్ని అడగండి. లోపల గ్రూపు తయారు చేసుకొని మిమ్మల్ని రాజుకు బదులుగా బానిసగా చేసే విధంగా ఉండకూడదు. అలా జరగరాదు. చూడండి, బ్రహ్మబాబా ఆదిలో ప్రతిరోజు కూడా ఈ దర్బారు ఏర్పాటు చేసి సహయోగి సాథీలందరినీ ఆ రోజుటి సమాచారాన్ని అడిగేవారు. ఆదిలో ప్రతిరోజు ఇది బ్రహ్మబాబా యొక్క దినచర్య. మీరందరూ విన్నారు కదా. కనుక బ్రహ్మబాబా కూడా శ్రమ చేశారు కదా, అటెన్షన్ ఉంచుకున్నారు. కనుకనే స్వర్గ రాజ్యాధికారి నుండి విశ్వరాజ్యాధికారిగా అయ్యారు. శివబాబా అయితే నిరాకారి, కానీ బ్రహ్మబాబా అయితే మీ సమానముగా పూర్తిగా జీవితమంతా పురుషార్థం చేసి ప్రారంధాన్ని పొందారు. కనుక బ్రహ్మబాబాను ఫాలో చేయండి. ఈ మనసు చాలా చంచలమైనది, అంతేకాదు వేగవంతమైనది కూడా. ఒక్క సెకండులో మిమ్మల్ని పూర్తి విదేశమంతా తిప్పుకొని రాగలదు. కనుక ఏం విన్నారు? బాలకుల నుండి యజమానులుగా అవ్వాలి. బాలికలుగా అయితే అయిపోయాం కదా, వారసత్వం అయితే లభించింది కదా అని సంతోషపడిపోకండి. ఒకవేళ వారసత్వానికి యజమానులుగా అవ్వలేదు అంటే మరి బాలకులుగా ఎందుకు అయినట్లు? బాలకులు అంటేనే యజమానులు అని అర్థము. కానీ స్వరాజ్యానికి కూడా యజమానులుగా అవ్వండి. కేవలం వారసత్వాన్ని చూసి సంతోషపడిపోకండి. స్వరాజ్య అధికారులుగా అవ్వండి. కంటిలోని ఇంత చిన్న బిందువు అంటే కనుపాప కూడా మోసం చేస్తుంది. మీరు యజమానులుగా అవ్వలేదు కనుకనే మోసం చేస్తుంది. బాబ్దాదా అందరినీ కూడా ఇప్పుడు స్వరాజ్య అధికారులుగా చూడాలని అనుకుంటున్నారు. అధికారులు ఎప్పుడూ కూడా ఆధీనులుగా ఉండరు. అర్థమైందా అని బాబ్దాదా పిల్లల్ని అడుగుతున్నారు. ఎలా అవుతారు? బాలకుల నుండి యజమానులుగా అవ్వాలి. రావణుని వస్తువులు ఈ హాలులోనే వదిలి వెళ్ళండి. ఇది తపస్సు యొక్క స్థానం కదా. తపస్సును అగ్ని అని కూడా అంటారు. కనుక అగ్నిలో అన్నీ కూడా సమాప్తం అయిపోతాయి. పిల్లలకు ఇప్పటికీ రావణుని పైన ప్రేమ ఉండడాన్ని బాబ్దాదా గమనించారు. హృదయపూర్వకంగా కోరుకోవడం లేదు, కానీ ఉండిపోయింది. దీనిని ఇప్పుడు సమాప్తం చేయండి. టీచర్లు ఏం చేస్తారు అని బాబా అడుగుతున్నారు. ఇక్కడే వదిలేసి వెళ్తారా లేక రైలులో విసిరేస్తారా? ఎందుకంటే 63 జన్మల పాత వస్తువు కనుక కొద్దిగా ప్రేమ ఉంది. పాండవులు ఏం చేస్తారు? ఇక్కడే వదిలేసి వెళ్తారా లేక క్రింద ఆబు రోడ్డులో వదులుతారా? ఇక్కడే వదిలేసి వెళ్ళండి. వదిలిపెట్టేందుకు తయారుగా ఉన్నారా? అవును అని చెప్తున్నారు, కానీ పిల్లలు డేలాగా చెప్తున్నారు. బాబ్దాదా ప్రతిరోజు పిల్లల విషయాలు ఏవో ఒకటి పరిశీలన చేస్తారు. మరి మీరు కూడా చెక్ చేసుకుంటేనే కదా చేంజ్ అవ్వగలుగుతారు అంటున్నారు బాబా. మంచిది. ఈ అవకాశం అయితే మీకు అదనముగా లభించింది. కొత్త వారికి లేక పాత వారికి అకస్మాత్తుగా ఈ లాటరీ లభించింది. అకస్మాత్తుగా లభించిన లాటరీకి మహత్వం ఉంటుంది కదా. ఈ లాటరీని సదా ప్రాక్టికల్ కర్మల్లో తీసుకొస్తూ పెంచుకుంటూ ఉండండి. ఎంతగా స్వయం పట్ల లేక ఇతరుల పట్ల కార్యంలో ఉపయోగిస్తారో అంతగా పెరుగుతూ ఉంటుంది. కనుక మీరు పెంచుకుంటూ ఉండండి. లాటరీ లభించిన ఈ రోజును మాత్రం ఎప్పుడు మర్చిపోకండి, సదా గుర్తుంచుకోండి అని బాబ్దాదా అంటున్నారు. అచ్చా, ఈరోజు వరదానము. బ్రాహ్మణ జీవితంలో
ఖుషి యొక్క వరదానాన్ని సదా స్థిరముగా ఉంచుకునే మహానాత్మ భవ. సారాంశము: బ్రాహ్మణ జీవితానికి సంతోషమే జన్మసిద్ధ అధికారము. సదా సంతోషంగా ఉండడమే మహానత. ఎవరైతే ఈ సంతోషం యొక్క వరదానాన్ని స్థిరంగా ఉంచుకుంటారో వారే మహానాత్మలు. సంతోషాన్ని ఎప్పుడూ కూడా పోగొట్టుకోకూడదు. సమస్యలైతే వస్తాయి, వెళ్ళిపోతాయి, కానీ సంతోషం మాత్రం పోకూడదు. ఎందుకంటే సమస్య అనేది పరిస్థితి, ఇతరుల వైపు నుండి వస్తుంది, పోతుంది. సంతోషం అనేది అది మీ సొంత వస్తువు కదా. సొంత వస్తువును సదా జతలో ఉంచుకుంటారు కనుక శరీరం వెళ్ళిపోయినా కూడా సంతోషం మాత్రం వెళ్ళిపోకూడదు. సంతోషంతో శరీరం పోయినా ఇంకా మంచిది. ఎందుకంటే మనకు కొత్త శరీరం లభిస్తుంది కదా. స్లోగన్: బాబ్దాదా నుండి హృదయపూర్వక శుభాకాంక్షలు తీసుకోవాలి అంటే అనేక విషయాలను చూడకుండా అలసిపోని సేవలో ఉపస్థితులై ఉండండి. అచ్చా. ఓం శాంతి.